కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్. వైసీపీ ఆరోపణలు అర్థరహితమన్న ఎరపతినేని, ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్న ఎమ్మెల్యే. విశాఖ గోపాలపట్నంలో పెన్షన్ పంపిణీ, వికలాంగులకు అందజేసిన ప్రభుత్వ విప్, స్థానికుల్ని పరామర్శించిన గణబాబు. అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి పర్యటన, పెనుగొల్లులో పెన్షన్ల పంపిణీ చేసిన అనిత, ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు ఆరా. జయనగరం జిల్లాలో చేతబడి కలకలం, ఇంటి ముందు నిమ్మకాయలు బొమ్మతో పూజలు, భయాందోళనలో గ్రామస్తులు. జనగామ పాలకుర్తిలో యూరియా కష్టాలు, రాత్రి నుంచి సొసైటీ ముందే పడుకున్న రైతులు, యూరియా కోసం పడిగాపులు. డాన్సర్ల ఫిర్యాదు, సిబిఐ చేతికి కాళేశ్వరం కేసు, ప్రాజెక్టు అవకతవకలపై విచారణకు ఆదేశం, అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సీఎం రేవంత్. కాళేశ్వరంపై 9:30 గంటల సుదీర్ఘ చర్చ, కేసును సిబిఐకి అప్పగిస్తూ శాసనసభ తీర్మానం, దోచుకున్న వాళ్లందరికీ శిక్ష పడాల్సిందే అన్న రేవంత్. తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా, అర్ధరాత్రి దాటేదాకా సాగిన అసెంబ్లీ, సీఎం రేవంత్ ప్రకటన తర్వాత సభ వాయిదా. ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్లు దోపిడీ చేశారు, డిజైన్లు మార్చారు, తప్పుదోవ పట్టించారు, తప్పు చేసి దబాయిస్తున్నారన్న భట్టి. శిక్షను తప్పించుకోవాలని చూస్తున్నారు, హరీష్ కి కోమటిరెడ్డి కౌంటర్లు, దోచుకోవడానికి డిజైన్ మార్చారన్న పొంగులేటి. కాళేశ్వరంపై హడావుడిగా చర్చ ఎందుకు? రెండు పార్టీలు విమర్శల్లో పోటీ పడుతున్నాయి, దోషుల్ని శిక్షించే ఉద్దేశం కనిపించడం లేదన్న బీజేపీ. మెదక్ జిల్లాలో మంజీరా ఉధృతి, ఏడుపాయల దుర్గామాత ఆలయం చుట్టూ వరద, రాజగోపురంలో అమ్మవారి విగ్రహానికి పూజలు. కడెం ప్రాజెక్టులోకి చేరుతున్న వరద, 2 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల, ప్రస్తుత నీటి మట్టం 700 అడుగులు. భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం, ప్రస్తుత నీటి మట్టం 47 అడుగులు, కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం, 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు.